మనతో పాటు బీఆర్ఎస్ నాయకుడు రాజేష్ నాయక్ ఉన్నాడు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తుర్రు బ్రదర్? కేసీఆర్ తెలంగాణ భవన్‌కి రాబోతా ఉన్నారు. ఏంటి పరిణామాలు ఎట్లా ఉంటాయి? ఈ పరిణామాలు ఏముంటాయి యాజ్ యూజువల్‌గా పార్టీ అధినేతగా, గతంలో చేసినటువంటి ముఖ్యమంత్రిగా, ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా వస్తుండు. దానిలో ఏమి మనం చూడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారికి ఆయన ఒక 2 ఇయర్స్ టైం ఇచ్చిండు. హనీమూన్ పీరియడ్ టైపు మనోడు వచ్చిండు కదా, చేస్తాడులే కొత్తోడు కదా అని టైం ఇచ్చిండు. ఆ తర్వాత ఇక మనం ఏం చేయాలి, మన యొక్క కార్యాచరణ ఏంది, మన పార్టీ బలోపేతం ఎట్లా చేయాలి, ఎట్ ద సేమ్ టైం మెంబర్షిప్ ఎట్లా చేయాలనే విధంగా దాని మీద కూలంకుషంగా ఇవాళ దిశానిర్దేశం చేసే ఆలోచనలు ఉన్నాయి. అందులో భాగంగా కేసీఆర్ గారు వస్తున్నారు. ఈయాటి నుంచి టిల్ నౌ ఈయాటి నుంచి జనక్షేత్రంలోనే ఉంటాడు, ప్రజాక్షేత్రంలోనే ఉంటాడు. వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కొట్లాడతాడు, నిలదీస్తాడు. ఇవాళ ప్రభుత్వాన్ని మెడలు వంచే ప్రయత్నం కూడా చేస్తాడు. ప్రజల తరపున ప్రశ్నిస్తాడు, ప్రజల తరపున నిలబడతాడు. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ఎన్నుకున్నారు కాబట్టి రేపటి రోజున వాళ్ళ తరపున ఇవాళ నిలబడే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఇవాళ పార్టీ క్యాడర్ని, పార్టీ రాష్ట్ర స్థాయి కార్యవర్గాన్ని మొత్తాన్ని దిశానిర్దేశం చేయబోతున్నారు కేసీఆర్ గారు. ఇట్లా చూడొచ్చు. కార్యకర్తలు భవన్‌కి రావడం అంటే నార్మల్ అనుకోవచ్చు. ప్రజలు కూడా తరలి వస్తా ఉన్నారు. కేసీఆర్‌ని కలవాలి, మా సమస్యలు చెప్పుకోవాలి అంటున్నారు. అంటే కేసీఆర్ మాస్ జాతర జరుగుతుంది అనుకోవచ్చా ఇక్కడ? 100% అదేగా అన్న. హ్మ్. ఇప్పుడు నువ్వు రావాలే సార్ కేసీఆర్ అన్న, నువ్వు యాడున్నావు అని చెప్పేసి ఓ వీడియోలు వచ్చినా కూడా దాఖలాలు కూడా మనకు కనబడ్డాయి. హ్మ్. ఇవాళ కూడా కేసీఆర్ గారు వస్తున్నారంటే తండోపతండాలుగా వేలాది మంది ఇలా భవన్కి వస్తూ ఉన్నారు. అంటే కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారితో మాట్లాడాలని అనే ఒక కుతూహలం, దాంట్లో ఉన్న ఉత్సాహంతో వస్తున్నారు. ఎందుకంటే మాకున్న బాధ తీర్చాలన్నా కేసీఆర్ గారే. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కేసీఆరే. తెలంగాణ రాష్ట్రానికి ఏ చిన్న ఆపద వచ్చినా నిలబడేది కేసీఆర్ అని చెప్పేసి ప్రతి ఒక్క 4 కోట్ల జనాలకు తెలుసు. కాబట్టి ఇవాళ వస్తున్న కేసీఆర్ గారిని మా యొక్క మద్దతు కూడా మేము కూడా నీతో ఉంటామని చెప్పేసి ఇలా భరోసాని ఇవ్వడం కోసం ఇంతమంది జనాలు వస్తున్నారు, వస్తారు కూడా. రేపటి రోజున మీరు చూడండి అన్న, తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతానికైనా ఇప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యాచరణ ఉండబోతుంది, ఉంటుంది కూడా. అంటే ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇక్కడ నుంచి ఒక లెక్క అనే అంశం ఏమైనా చూడొచ్చా బీఆర్ఎస్ పార్టీ? 100% ఉంటుంది, హ్మ్. 100% ఉంటుంది. వాళ్ళు చేస్తున్నటువంటి నిరంకుశ పాలన మీద, వాళ్ళు చేస్తున్నటువంటి నియంతృత్వ పాలన మీద, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఆ, ప్రతి ఒక్క అంశంలో ఇవాళ నిలబడ్డది, వాళ్ళను అడుగుతూ ఉన్నది కదా. లగచర్ల ఇష్యూ అయితేనేమి, ఎట్ ద సేమ్ టైం మూసి బాధితులు అయితేనేమి, రైతులకు రైతు బంధు రాకపోతే బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది. అదేవిధంగా విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకపోతే బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది. ఈ ఇన్ని రకాల అంత సినారియో చూస్తే 2 ఇయర్స్లో కేటీఆర్ గారు చేసింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నెక్స్ట్ కేసీఆర్ గారు కూడా వస్తారు. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు, నా కొడుకులు వీళ్ళు ఎక్కడ దాక్కున్నా కూడా, ఏ మూలన ఉన్నా కూడా ప్రజాక్షేత్రంలో నిలబెడతారు కేసీఆర్ గారు. ప్రజాక్షేత్రంలో వీళ్ళని ఎండగడతారు. రేపటి రోజున వీళ్ళని ప్రశ్నిస్తారు. తెలంగాణలో చాలా పార్టీలు ఉన్నాయి. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. కానీ బీజేపీ కావచ్చు, ఇంకా వేరే పార్టీలు కూడా, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉన్నాయి. సో ఈ కృష్ణా నది జలాలకు సంబంధించి ఎక్కడైతే నీళ్ళ ఇష్యూ కావచ్చు, మనకి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందన్న అంశంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ముందుంటారు. అంటే ఏంటి ఏమనుకోవచ్చు? రాష్ట్రం మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి అనుకోవచ్చా ప్రజలు? అంటే ఒక ప్రాంతం బాగుపడాలన్నా, ఒక మనిషి బాగుపడాలన్నా, ఒక కుటుంబం బాగుపడాలన్నా నీళ్లు కావాలి. ప్రధానంగా నీళ్ళే దేనికైనా ఒక జీవనాధారణం అని అంటాం కదా, నీళ్ళే కావాలి. ఆ యొక్క మనకు ఇటుపక్క కృష్ణానది ఉంటుంది, ఇటుపక్క గోదావరి నీళ్ళు ఉంటాయి. కానీ ఆ నీళ్లు రాకపోతే మనం ఎండిన బతుకులు ఎలా ఉన్నాయి అనేది నాడు మనం తెలంగాణ రాకముందు చూసినాము. వచ్చిన తెలంగాణలో నెర్రలు పడ్డ నేలలు కూడా ఇవాళ పచ్చబడ్డాయి. ఇవాళ అలాంటి నేల మీద ఇవాళ వీళ్ళ యొక్క స్వలాభం కోసము, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క స్వలాభం కోసము, అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన చంద్రబాబు నాయుడు యొక్క మోకరిల్లడం కోసం ఇవాళ కృష్ణా జలాలను వీళ్ళు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దాని మీద ఒక ప్రళయం సృష్టించే విధంగా రేపటి రోజున మా యొక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యాచరణ ఉండబోతుంది. ఊరు తిరుగుతారు కేసీఆర్ గారు, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్కడ పడితే అక్కడ ఉద్యమం చేస్తాడు, ప్రజాస్వామ్యబద్ధంగా నిలబెడతారు, వాళ్ళని అడుగుతూ ఉంటారు. అంటే కేసీఆర్ గురించి కొంతమంది మాట్లాడుతున్నారు. రీసెంట్గా సోషల్ మీడియాలో కూడా చూస్తాను. కేసీఆర్ పని అయిపోయింది, తన ఆరోగ్యం కూడా క్షీణించింది, ఇంకా ప్రజా జీవితంలో తను ఉండలేకపోవచ్చు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. గత 30 సంవత్సరాల నుంచి కేసీఆర్ చచ్చిపోతుండు, ఆరోగ్యం బాగాలేదని 30 సంవత్సరాల నుంచి అంటున్నారు. 30 సంవత్సరాల నుంచి ఉద్యమం టైంలో కూడా కేసీఆర్ ఆరోగ్యం క్షీణించింది, కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పేసి అప్పటి నుంచి అంటున్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా కేసీఆర్ యొక్క కాలేయం లోపల బాగాలేదు, ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, కేసీఆర్ చచ్చిపోతుండని చెప్పేసి అప్పుడు కూడా అన్నారు, ఇప్పుడు కూడా అంటూ ఉంటారు, రేపు కూడా అంటారు వీళ్ళు. కేసీఆర్ గారికి ఆ క్లారిటీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ అభిమానులకు ఆ క్లారిటీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్కు ఆ క్లారిటీ ఉంది.
కేసీఆర్ సంపూర్ణమైన ఆరోగ్యంగా బరాబర్ మంచిగా ఉన్నాడు, ఎక్సలెంట్ ఉన్నాడు. ఇలా మీరు చూస్తారు 2 గంటలకు వస్తూ ఉన్నారు కేసీఆర్ గారు. నువ్వు నీళ్లు తాగకుండా 2.5 గంటలు మాట్లాడగలిగే ధీమా ఉన్నది కేసీఆర్కి. అలాంటి వ్యక్తి ఇలా రాబోతున్నా ఉన్నాడు. కేసీఆర్ గారి ఆరోగ్యానికి ఎటువంటి డోకా లేదు, కేసీఆర్ గారి ఆరోగ్యానికి ఎటువంటి ఏది లేదు, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నారు. ప్రజల పక్షాన నిలబడతారు, మాట్లాడతారు. అంటే ఎట్లా చూడొచ్చు, ఒక ఫామ్ హౌస్కి అంకితం అయిపోయారు ఓడిపోయిన తర్వాత, ప్రజాక్షేత్రంలో రావట్లేదు, సమస్యలు ఎక్కడ కూడా ఎత్తి చూపాల ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ అంటూ రేవంత్ రెడ్డి కూడా అనేక దఫలాలుగా మాట్లాడినటువంటి సిగ్గు శరం ఉండాలి. ఎప్పుడైనా సరే ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి కానీ, ఇచ్చినటువంటి గ్యారంటీల మీద దృష్టి సారించాలి కానీ, ఎప్పుడు చూడు కేసీఆర్ గారి మీద మాట్లాడు అని అంటే మీడియా ఎవరిని ఎక్కువ ఫోకస్ చేస్తారు అని అంటే కేసీఆర్ గారిని చేస్తారు. కాబట్టి కేసీఆర్ గారి మీద ఇలా మాట్లాడుతూ ఉంటారు. అరే నాయన, ప్రజాక్షేత్రంలో కొట్లాడేటటువంటి కేటీఆర్ గారికి సమాధానం చెప్పే ఈయనకు దమ్ము లేదు, హరీష్ రావు గారికి చెప్పే దమ్ము లేదు. మాలాంటి కార్యకర్తలకు కూడా మేము అడిగితే కూడా చెప్పే సాహసం చేయలేకపోతారు వీళ్ళ క్యాడరు. ఇలాంటి లుచ్చగాళ్ళు ఇలా కేసీఆర్ గారి గురించి మాట్లాడితే ఎట్లా అండి? కేసీఆర్ గారు విత్ ఇన్ ద ప్రెమిసెస్లో కూడా ఆయన అన్నాడు, వాళ్ళు కొత్త గవర్నమెంట్ ఫామ్ చేసారు, వాళ్ళకి కొంత సమయం ఇద్దాము, ఆ తర్వాత మనం వాళ్ళు చేయకపోతే దాని గురించి మాట్లాడదామని చెప్పేసి అప్పుడు అన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు 2 ఇయర్స్ అయిపోయింది. ఇక నుంచి చూడండి రణక్షేత్రం ఎట్లుంటుంది, ప్రజాక్షేత్రంలో కేసీఆర్ గారు ఎట్లా కొట్లాడతారు. మా యొక్క పార్టీ క్యాడర్ సరిపోతుంది. కేసీఆర్ అవసరమా ఆయనకు? కేసీఆర్ అవసరమా? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇలాంటి పెద్ద పెద్ద ఉద్దండులనే కేసీఆర్ గారు మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొచ్చింది. ఇలాంటి దొంగలకు, ఈ లుచ్చలకు, ఇలాంటి దగులుబాజీ గాడిద కొడుకులకు కేసీఆర్ గారు భయపడతారా? భయపడతారా? ఇంకో అంశము, అధికారం కోల్పోయిన తర్వాత ఎలక్షన్లు చాలా వచ్చాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏ ఎలక్షన్లో కూడా కేసీఆర్ ఎక్కువగా ప్రచారం చేయలేదు. మన జూబ్లీస్ ఎలక్షన్ కావచ్చు, ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కావచ్చు. సో అప్పుడు రాను కేసీఆర్ ఇప్పుడు వస్తున్నాడు అని అంటే ఏమనుకోవచ్చు అన్న? నువ్వు గమ్మత్. ఇప్పుడు వాళ్ళకంటూ ఒక టైం ఇచ్చినాము, ఆ టైం అయిపోయింది. దాని తర్వాత 2 ఇయర్స్, మొన్న December 9th నుంచి 2 ఇయర్స్ అయిపోయింది. ఆ టైం ఇచ్చిన ఆ తర్వాత ఇప్పుడు మా యొక్క కార్యాచరణ మెంబర్షిప్ చేయాలి, పార్టీ యొక్క క్యాడర్ని బలోపేతం చేయాలి, కమిటీలు వేసుకోవాలి, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయిలో కమిటీలు వేసుకోవాలని చెప్పేసి కేసీఆర్ గారు దిశానిర్దేశం చేయబోతున్నారు. దాని తర్వాత చూడండి మీరు ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలు చూస్తుంటే కేసీఆర్ గారు రావాల్సిన అవసరం కూడా లేదు. జూబ్లీ హిల్స్ ఎన్నికలకు కేటీఆర్ గారు సరిపోయారు వాళ్ళకు. ఎందుకు ఓడిపోయిండు అని అంటే అక్కడ డబ్బు ప్రలోభాలు జరిగినాయి, దొంగోట్లు వేసిర్రు, అదేవిధంగా విచ్చలవిడిగా వాళ్ళ యొక్క ఎన్నికల కమిషన్ని కొన్నారు, పోలీసులను దుర్వినియోగపరిచిల్లు. కనబడ్డదన్నా, సాకులు చెప్పడానికి ఏంది? ప్రతి ఒక్క వీడియోలలో ఉన్నది. వాళ్ళు చీరలు పంచండు, చీరలు పంచారు, 3,500 రూపాయలు ఓటుకి ఇచ్చిళ్ళు. వాళ్ళు ఎక్కడ పడితే ఎక్కడ పక్కన నుంచి చిన్న పిల్లలు 12 సంవత్సరాల పిల్లలను తీసుకొచ్చి కూడా ఓట్లు వేయించిన దాఖలాలు వీడియోలు కనబడ్డాయి కదా. పక్క నుంచి ఒకటే ఒక ఫంక్షన్ హాల్లో దాదాపుగా వేలాది మందిని కూర్చోబెట్టి వాళ్ళని పడుకోబెట్టి తెల్లారి వాళ్ళతో ఓట్లు వేయించారు కదా వాళ్ళు. ఇవన్నీ ప్రతి ఒక్క మీ యొక్క మీడియా దగ్గర కూడా ఆ ఫోటో విజువల్స్ ఉన్నాయి కదా. వీళ్ళు సాకు లేదు, బోకు లేదు, అంత ఉత్త బోగ్గాలు వీళ్ళు. ఈ రేవంత్ రెడ్డి వీళ్ళ టీం అంతా బోకర్గాలు. వీళ్ళంతా పొద్దున్న లేస్తే బ్రోకర్ పని చేయాలి, బోకు మాటలు మాట్లాడాలి తప్ప ఈ సాకు లేదు, ఏం లేదన్న. మీకు కనబడ్డది, మనకు కనబడ్డది. దాదాపుగా 30,000 ఓట్ల చోరీ జరిగిందని చెప్పేసి, ఫేక్ ఓట్లు ఉన్నాయని చెప్పేసి ఇదే తెలంగాణ భవన్ అడ్డాగా కేటీఆర్ గారు ఒక పేద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి అందరూ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసిండు కదా. మరి దాని మీద ఏం చేసిరా సాక? స్వయాన నిలబడ్డటువంటి అభ్యర్థికి సంబంధించిన తమ్మునికే 2-3 వీడియో ఓటు హక్కు ఉన్నది కదా, అది సాక? ఎక్కడి నుంచో రౌడీలు, గుండాలను తీసుకొచ్చి ఇవాళ జనాలను ప్రలోభపట్టే విధంగా, జనాలను బెదిరించే విధంగా ప్రయత్నం చేసి ఇవాళ గెలిస్తే అదొక గెలుపు, వీళ్ళదొక ఖాతన. స్థానిక సంస్థలు ఎందుకు ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ? ఘోర ఓటమంటున్నారు బీఆర్ఎస్ పార్టీ. స్థానిక సంస్థలలో ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకున్నా, 2018లో బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మాకు వచ్చిన ఓట్ బ్యాంక్ వచ్చేసి 37%. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఓట్ బ్యాంక్ ఎంత తెలుసా అన్న నీకు? 34.5. ఎక్కడ తగ్గినామన్నా మేము? ఎక్కడ తగ్గినాం చెప్పు నువ్వు? కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సిగ్గు శరం ఉండాలి. మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏ ఒక్క కాన్స్టిట్యున్సీలో 2-3 కూడా గెలవలే. ఇవాళ ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో సగానికి ఎక్కువ గెలిచినాం బీఆర్ఎస్ పార్టీ. అదే మా పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో మా గతంలో 2023లో వచ్చిన దానికంటే ఓట్ బ్యాంక్ అంటే ఇవాళ బీఆర్ఎస్కి ఎక్కువ వచ్చినాయి కదా. దాని గురించి మాట్లాడరు వీళ్ళు. ప్రజలు ఎవరి పక్షాన్ని ఉన్నారని గమనించాలన్నా. ఎంత భయపెట్టించారు తెలుసా ఊళ్ళల్లో, ఎన్ని రూపాయలు ఇచ్చారు తెలుసా, ఎంత మందు పంచారు తెలుసా. అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఎందుకు గెలిచింది? రేపటి రోజున భవిష్యత్తు బీఆర్ఎస్దే.
ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడేది బీఆర్ఎస్ పార్టీ. ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి ఆపద వచ్చినా నిలబడేది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి జనాలకు క్లారిటీ ఇదే ఉంది. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఓడిపోయినా కూడా గెలిచినామని చెప్పుకుంటున్నారు. రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అట్లే చెప్పుకోండి, మాకు ఇదే ఫలితాలు రావాలని. ఒకటన్నా చదువుకున్నోనికి చెప్తేనేమో తెలుస్తుంది, వాడు చదువుకోడు, వాడేంది రియల్ ఎస్టేట్ చేస్తాడు, వాడు పెయింటరు, వానికి ఏం అర్థమవుతుంది? అరే నాయన నీకు గిన్ని ఓట్లు వచ్చినాయి, గింత పర్సెంటేజ్ వచ్చినట్టు వానికి ఏం తెలుస్తుంది అన్న? వానికి ఏం తెలియదు. వానికి పొద్దున్న లేవాలా, 1000 కోట్ల కాంట్రాక్ట్ సంబంధించిన కమిషన్లు తీసుకోవాలి, ఆ దుకాణం తెలుస్తారు తప్ప వానికి ఈ ఊర్లో గిన్ని ఓట్లు వచ్చినాయి, ఈ కాన్స్టిట్యూన్సీలో గిన్ని ఓట్లు వచ్చినాయని ఓ కనీసం తెలుసా వానికి? తెలుసా? ఇదే మీనాక్షి నటరాజ్ అని, ఇదే మహేష్ కుమార్ గౌడ్ అందరిని కూర్చోబెట్టి, అరే నాయన మన కాంగ్రెస్ పార్టీకి మొత్తం పీకినాం మనం అని చెప్పేసి నిలబెట్టి వారికి కూర్చోబెట్టి చెప్తే, అవునా అట్లనా అని అప్పుడు అంటుండట ఆయన. అట్లాంటి వానికి గాని చెప్పిన మాటలు వింటామా అన్న మనం? ఎట్టి పరిస్థితుల్లో వాని మాటలు వినాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే వాడు చెప్పేది అన్ని బ్రోకర్ మాటలు, వాడు చేసేది అన్ని బ్రోకర్ కథలు తప్ప వాడు ఏది ఉండదు. మీరు గుర్తుపెట్టుకోండి అన్న, ఇవాళ జనగాం కాన్స్టిట్యున్సీ కానీ పాలకుర్తి కాన్స్టిట్యున్సీకి ప్రతి ఒక్క ఎక్కడ చూడ ఎంటర్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మెజారిటీగా గెలిచింది. ఎట్ ద సేమ్ టైం ఇండిపెండెంట్లు దాదాపుగా 1000-1500 మంది ఇండిపెండెంట్లు గెలిస్తే దాంట్లో బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళే ఇండిపెండెంట్లుగా ఉన్నారు. అది కాదా ఓట్ బ్యాంకు? అది కాదా? దాంట్లో మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోయారు కదా, దాని గురించి చర్చించరు వీళ్ళు. వాళ్ళకెరికే అన్న బయటికి వచ్చి మాట్లాడాలి, బయటికి ఏదో చేయాలనే ఉద్దేశం తప్ప ఏది లేదు. ఏదో బురద జల్లి మీద పడేయాలి, వాళ్ళు దూడ్చుకుంటారు, వాళ్ళు కడుక్కుంటారు అని చెప్పేసి వాళ్ళు ఏదో చేసే ప్రయత్నం చేస్తారు. కానీ జనాలు క్లారిటీగా ఉన్నారు. రేపటి రోజున సడన్లీ అన్న 23వ తారీఖు నాడు నోటిఫికేషన్ రావాల్సింది, సడన్లీ ఎందుకు ఆగిపోయింది? దాని గురించి చెప్పండి. ఎందుకు ఆగిపోయింది సడన్లీ? ఎంపీటీసీ జడ్పీటీసీలకు సంబంధించిన నోటిఫికేషన్ రావాలి, మరి దాన్ని ఎందుకు ఆపిర్రు? అరే నాయన గుర్తులు లేకపోతేనే మనను ముడ్డి మీద అన్నిరు జనాలు, రేపటి గుర్తులు వస్తాయి నాకు కనబడకుండా పోతామని చెప్పేసి ఆపేసిండు. వాడు ఏదో చేయాలి, మళ్ళీ ఏదో ప్రయత్నం చేయాలనే ఉద్దేశంలో చేస్తున్నాడు. ఎట్లా ఉండబోతుంది రానున్న ఎన్నికల్లో కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత? అన్న రానున్న రోజులలో కేసీఆర్ బయటికి వస్తుండు. కేసీఆర్ వికలాంగులకు రావాల్సిన పెన్షన్ గురించి మాట్లాడతాడు, వితంతువులకు రావాల్సిన పెన్షన్ గురించి మాట్లాడతాడు, విద్యార్థులకు రావాల్సిన ఉద్యోగాల గురించి మాట్లాడతాడు, రైతులకు రావాల్సినటువంటి యూరియా గురించి మాట్లాడతాడు, రైతులకు రావాల్సిన రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా గురించి మాట్లాడతాడు. కేసీఆర్ గారు ఉద్యోగస్తులు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి పెన్షన్ల గురించి మాట్లాడతాడు, కార్మికులకు ఇస్తానటువంటి ఆర్టో కార్మికులకు ఇస్తానటువంటి బీమా గురించి మాట్లాడతాడు. ప్రతి ఒక్క వర్గాన్ని సమకూర్చి వాళ్ళకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ తరపున నిలబడతాడు. రేపటి రోజున నువ్వు రాసి పెట్టుకున్న 2028లో దాదాపుగా 110కి తగ్గకుండా ఇలా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది.